ఇంకా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, నేను ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని, అనునిత్యం ప్రజలతో తిరిగేవాడిని. నాకేమీ వ్యాపారాలు లేవు, నాకేమీ వ్యవసాయ భూములు లేవు, నిరంతరం ప్రజలతోటే ఉండేవాడిని. నేను నా మీద ఏమైనా అనుమానం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా అడగండి, తప్పులేదు. డైరెక్ట్గా అడిగి ఇలా మీ మీద వార్తలు వస్తున్నాయి, పార్టీలోంచి వెళ్ళిపోతారని వాస్తవం అదంతా నేను చెప్తాను. ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కన్నా తలవంచవలసినటువంటి అవసరం నాకు అందుకంటే లేదు. నాకు వ్యాపారాల్లో ఏమీ లేనప్పుడు అక్కడ తలవంచవలసిన అవసరం నాకు ఎందుకుంటుంది? వ్యాపారస్తులే కావాల్సిన అవసరం లేదు, సక్రమమైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు. అంచేత ఆ పరిస్థితి ఉండదు. ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అసాసినేషన్ ఆఫ్ ఎ పర్సన్, ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్. దయచేసి అటువంటి వాటిలో కొంచెం మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఏం చేస్తున్నాయి, ఒక వెళ్ళిపోయిలో ఉన్న ఎవరైనా ఉంటే చెప్తారు. నేను వెళ్ళిపోయే వాళ్ళని కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను ఏ రాజకీయ నాయకులను ఎవరిని ఎందుకు తయారు చేసుకున్నారో, ఒక లీడర్ని ఎందుకు తయారు చేసుకుంటారు? అన్ని విధాల నాకు అండగా తోడుగా ఉంటారనే కదా ఒక లీడర్ని తయారు చేసుకుంటాడు ఒక నాయకుడు. అటువంటప్పుడు మేము ఆర్థిక స్థితిపరం కాదు, పార్టీ లీడర్ యొక్క దయాదాక్షిణ్యాలతో, నిజంగా మాట్లాడుతున్న దయాదాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు. ఎందుకు విడిచిపెట్టి వెళ్తాం అంటే, విడిచిపెట్టి వెళ్ళరని అంటలేదు, ఒక నైతికత ఉండాలి దేనికైనా. ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొకరు నిలుపుకునేలా ఉంటే తప్పకుండా వెళ్ళిపో. అతను నేను నా యొక్క ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు దానికి, నేను కాదని అన్నాను. కానీ ఈవేళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతే మా స్థానం భర్తీ చేయలేము, కనీసం పోటీ కూడా చేయడానికి మాకు అక్కడ ఓట్లు లేవు. మరి అటువంటి సమయంలో బయటికి వెళ్ళిపోతే అది పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీని వెన్నుపోటు పొడిచినట్టే. మరొకరు మా స్థానంలో మరొకరిని భర్తీ చేయగలిగిన స్థాయిలో పార్టీ ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు. మరి మేము పార్టీని నష్టపెట్టడానికి కాదు మమ్మల్ని ఎన్నుకుంటా, మమ్మల్ని ప్రజల ఓట్లు వేయలేదు, మాకు పార్టీ ఓట్లు వేసింది. మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు ఓట్లు వేశారు, లేదా మా పార్టీలో గెలిచిన పెద్దలు మమ్మల్ని కాపాడారు. అటువంటి పార్టీకి రెస్పాన్సిబిలిటీ, మేము పార్టీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే పరోక్షంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మా ప్లేసు భర్తీ చేయటం వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ భర్తీ చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు అది పార్టీని హత్య చేయటం లాంటిదే, పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవడం లాంటిదే అది. అందుచేత అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు మేము. నేను కానీ అయోధ్య రామరెడ్డి గారు కానీ అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు. మాతో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళిపోయి ఉంటే ఇదొక్క విషయం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరినైనా నేను కోరేది ఏంటంటే, మీ స్థానం మళ్ళీ భర్తీ చేయడానికి ఈవేళ ఈ పార్టీకి అవకాశం ఉందా చెప్పండి మీరే. అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు మన పార్టీని హత్య చేయడానికి ప్రయత్నం చేయకూడదు, అది నైతికత కాదు. ఇవాళ మనం ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పార్టీని పదవిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం కదా అని అడుగుతున్నారు. అది నైతికత అని అంటే మాత్రం నేను అంగీకరించలేను దాన్ని. ఇప్పుడు ఆ ఖాళీని, ఆ పదవిని మరొక పార్టీ సభ్యునితో మేము నామినేట్ చేయగలిగినటువంటి పరిస్థితి పార్టీకి ఉన్నప్పుడు వెళ్ళిపోయినా మా నైతికత అది పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవనొచ్చు. ఇది కాదు కాబట్టి దాన్ని మరి తీవ్రంగా మాత్రం మేము ఖండిస్తున్నాం. అటువంటివి అది నైతిక అర్హత మాత్రం కాదు, నైతికతకి దీనికి అసలు సంబంధం లేదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అని పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఈ దేశంలో సమాజ్వాదీ పార్టీ కానీ
డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ లేదా బీజేపీ కానీ ఏ పార్టీ అన్నా అని ఓడిపోయింది మళ్ళీ గెలుస్తాం. జయాపజయాలు అశాశ్వతం మాత్రం కాదు. కేవలం 2 సీట్లు శాసనసభలో ఉండి డిఎంకే అధికారంలోకి రాలేదా, 2 సీట్లు పార్లమెంట్లో ఉండి మరి వేళ దేశాన్ని పరిపాలించట్లేదా బీజేపీ. ఇదేమీ అశాశ్వతం మాత్రం కాదు, మా పరాజయం అశాశ్వతం కాదు, ఒకవేళ నెగ్గిన శాశ్వతం కాదు. అలా వస్తుంటే రాజకీయాల్లో జయాపజయాలనేది అత్యంత సహజమైనటువంటి ఓ ప్రక్రియ. ఈ ప్రక్రియ గెలిచినప్పుడు పొంగిపోయి ఓడిపోతే మరి దిగాలు పడిపోవడం రాజకీయ నాయకుల యొక్క లక్షణం కూడా కాదు. స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉండాలి. మేము స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉన్నాం. అంటే దయచేసి మా మీద రాసినటువంటి ఏదో ఊహాగానాలన్నీ కూడా స్వస్తి పథకండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేనైతే రాజకీయాల్లో ఉన్నంతకాలం వారితోటే ఉంటాను. దాంట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు అనే ఒక మాట మరొక్కసారి మీ అందరి ముందు స్పష్టం చేసి చెప్పడానికి మాత్రమే వేళ ఉదయం మరి బయలుదేరి మరి విజయవాడ రావడం జరిగింది. మా పార్టీ ఆఫీస్లో చెప్దాం. అక్కడక్కడ నేను మాట్లాడినా అవి మరి పేపర్లో వచ్చినా కూడా మరి ఇంకా అదే పనిగా ప్రతిరోజు చేస్తున్నారు కాబట్టి దానికి ఒక పలకాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందనే మాట మరి మీ అందరికీ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవేళ పరాజయం పొందినంత మాత్రాన అది మేమేమీ దిగులు పట్టలేదు. పరాజయానికి అనేకమైన కారణాలు ఉంటాయి. ఒక కారణమే కాదు, చాలా కారణాలు ఉంటాయి. అన్నీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఈవేళ మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటంటే మేము పార్టీని వీడి వెళ్ళటం లేదన్నది మళ్ళీ డైల్యూట్ కాకుండా ఉండకూడదు అని రెండో విషయం నేను మాట్లాడలేదు. ఇక్కడ 100కి 100 పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం అనే మాట మరొక్కసారి తెలియజేస్తూ మరి శ్రీ అయోధ్య రామరెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను.